అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూల్చేస్తా, తొక్కేస్తా, తొక్కేస్తాను వైసీపీ అన్నావు. ఇది తోసేసినావు, తొక్కేసినావు, ఓకే. దానికి ఏమి, దానికి ప్రతిఫలం ఏమి? నీ డెవలప్మెంట్ ఏమి? పంచాయతీరాజ్ మంత్రి మీరు ఏం చేస్తున్నారు? మీరు దాని మీద చర్యలేమి? ఊరిన డిప్యూటీ సీఎం అయ్యి అధికారంలో ఉంటే అయిపోయిందని అనేది కాదు. ఖచ్చితంగా మీరు ఉన్నారు కదా అక్కడ, అడగండి చంద్రబాబు. ఈ 1,30,000 కోట్లు ఎక్కడో నువ్వు అడిగే హక్కు ఉంది మీకు. మీ పక్కలో ఉంటారు కదా, మీరు ఏం చేస్తున్నారని అడగాలి. మీరు రాష్ట్రాన్ని ఎక్కడ పంపిస్తున్నారు? మీరు రాష్ట్రం అప్పుడు కాదు, లంక అయిపోయినది. ఇప్పుడైతుందో లంక. 9 నెలలకే 1,30,000 కోట్లు చేస్తే ఇంకా 4 సంవత్సరాలు 3 నెలలు ఉంది. అప్పుడన్నీ ఎన్ని లక్షల కోట్లు మీరు అప్పచేయాల? సంక్షేమ పథకాలు ఇచ్చానంటే దానికి ఓకే, చేస్తున్నారు. డెవలప్మెంట్ అంటే లేదు. ఏ ప్రాజెక్టు కన్నా రూపాయి బడ్జెట్లో ఇచ్చినారా? మేము ఒకటే చెప్తున్నాము, ప్రజలు ఎదురు తిరగబడే టైం మీరు వచ్చి ఇంకా సంవత్సరం కానీ కాలేదు, అప్పుడే ప్రజలు ఎదురు తిరుగుపడుతున్నారు. మీరు ఖచ్చితంగా ఈ బడ్జెట్ మీద మీరు క్లారిటీ ఇచ్చి ఏదైనా అభివృద్ధి బాటను నడిపిస్తే బాగుంటుందనే విధంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా ఆలూరు నీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, రోడ్లు అంటే నీ ఏ గ్రామానికి పోండి, అసలు ఏ గ్రామం పోయినా మా కలోతు గుంతలు పడుతున్నాయి. మేము మొన్న ఆయన నిమ్మల రామనాయుడికి కానీ ఇచ్చినాము, కలెక్టర్ గారికి ఇచ్చినాము. అదే సంబంధించి మినిస్టర్లకంతా మా ఆలూరుది ఎస్టిమేషన్ ఇచ్చి రోడ్లన్నీ చేయాలని ఇచ్చినాము. మీరు దయచేసి మా ఆలూరు మీద ఒక శ్రద్ధ పెట్టి కొన్ని ఆలూరుని డెవలప్మెంట్ చేసి, ఎందుకంటే ఆలూరు ఉన్నంత వెనుకబడిన ప్రాంతం ఎక్కడ నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేదు. అంత వెనుకబడిపోయిన ప్రాంతం అంటే ఆలూరు కాన్స్టిట్యున్సీ ఒకటే. అలాంటిది మీరు ఖచ్చితంగా మా ఆలూరు మీద దృష్టి పెట్టి చేస్తే ఆలూరు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. లేదంటే ఖచ్చితంగా మీకు మాత్రము ఎదురుదాడి తిరిగే టైం. ఎందుకంటే మీరు అన్నారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదంటే నిరుద్యోగ భృతి అన్నారు. ఎడన్నా యువతకి ఎడన్నా ₹1 అన్నా బడ్జెట్లో కేటాయించినారా? డిఎస్సికి తొలి సంతకం పెట్టారు ముఖ్యమంత్రి, స్వయాన ముఖ్యమంత్రి. పోనీ 9 నెలలు అయింది, దాని ప్రస్తావన ఏడన్నా ఉందా?